నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు దేవుడా కాపాడు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక వ్యాపారస్తుడు తన పనివాడితో ఎడ్లబండి మీద అమ్మవలసిన సరుకులు వేసుకుని పొరుగురులోని సంతకు బయలుదేరాడు. దారి సరిగ్గా లేదు. చాలా గోతులు గుంటలు ఉన్నాయి. వాన మూలంగా వాటిల్లో నీళ్లు నిలిచిపోయాయి. జాగ్రత్తగా నిదానంగా బండి తోలుకుంటూ కొనసాగాడు. అందుమూలంగా అనుకున్నంత వేగంగా వెళ్ళలేకపోతున్నాడు. ఇలా ఆలస్యమైతే కొట్టు పెట్టుకోవడానికి మంచి చోటు దొరక్కపోవచ్చని, సంతలో లాభం తగ్గిపోతుందేమో అని వ్యాపారస్తుడు చాలా దిగులుగా ఉన్నాడు. ఉన్న కష్టాలు సరిపోవన్నట్టు హఠాత్తుగా బండికి ఉన్న ఒక చక్రం గుంటలో దిగి మట్టిలో ఇరుక్కుపోయింది. వ్యాపారస్తుడు ఎద్దుల్ని ముందుకు నెట్టిన కొద్దీ చక్రం ఇంకా కూరుకుపోతోంది. ఉన్న సమయం తక్కువ. మధ్యలో ఈ గొడవ. వ్యాపారస్తుడు చేతులు జోడించి మనసంతా పెట్టి దేవుణ్ణి ప్రార్థించాడు. దేవుడా, ఎలాగైనా ఈ ఆపద నుంచి కాపాడు తండ్రి అని మొక్కుకున్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రతి చిన్నదానికి నన్ను తలుచుకోవడం ఎందుకయ్యా? నువ్వు బండి మీద కూర్చుని సమస్య అదే తీరిపోవాలంటే ఎలా కుదురుతుంది? ఒకళ్ళు దిగి మట్టిలోంచి చక్రం తోయండి, మరొకరు చిన్నగా ఎడ్లని ముందుకు తోలండి అని సలహా ఇచ్చి అదృశ్యమైపోయాడు. పనివాడు దిగి చక్రం వెనుక భుజం పెట్టి చక్రాన్ని మట్టిలోంచి తోశాడు. వ్యాపారస్తుడు అదే సమయాన్న ఎద్దులను ముందుకు నెట్టాడు. చక్రం గుంటలోంచి బయటపడి బండి మళ్ళీ కదలడం మొదలెట్టింది. అలా ఆ రోజు వ్యాపారస్తుడు సంతకెళ్ళాడు. సరుకు అమ్ముకున్నాడు, లాభాలు సంపాదించుకున్నాడు. సమస్య వచ్చినప్పుడల్లా దేవుడా కాపాడు అనుకోకుండా మనకు తగ్గ కృషి మనం చేస్తే ఆపై భగవంతుడు ఎలాగూ అడగకుండానే సహాయం చేస్తాడు కదా అనేది ఈ కథలోని నీతి.